ఐపీఎల్ 2024లో ప్లే ఆఫ్స్ రేస్ మొదలైపోయింది. ఇప్పటికీ ఈ సీజన్లో మొత్తం 33 మ్యాచ్లు ముగిశాయి. అంటే ఆల్మోస్ట్ సగం మ్యాచెస్ అయిపోయాయి. ఇన్ఫాక్ట్ ప్రజెంట్ పాయింట్స్ టేబుల్ చూసుకుంటే 6 టీంలు 7 మ్యాచెస్ ఆడేశారు. అంటే సగం మ్యాచెస్ ఆడేశారు. 4 టీంలు మాత్రమే 6 మ్యాచ్ల మార్క్ దగ్గర ఉన్నారు. సో ఈ సీజన్లో ఆల్మోస్ట్ సగం మ్యాచ్లు ముగిశాయి కాబట్టి ప్లే ఆఫ్ రేస్ పై కొంత క్లారిటీ వచ్చింది. అంటే ఏ టీమ్స్కి ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, ఏ టీమ్స్కి తక్కువగా ఉంటాయి అనేది ఒక ఐడియా వచ్చింది. మెయిన్లీ ప్రజెంట్ కొన్ని టీమ్స్ ప్లే ఆఫ్ రేస్లో స్ట్రాంగ్గా ఉంటే కొన్ని టీమ్స్ ఎలిమినేషన్కి దగ్గరలో ఉన్నాయి. సో మనమైతే క్లియర్గా ఈ వీడియోలో మొత్తం డిస్కస్ చేసుకుందాం. ప్రజెంట్ ఏ టీం దగ్గర ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, వాళ్ళు ఇంకెన్ని పాయింట్స్ సాధిస్తే ప్లే ఆఫ్స్కి వెళ్తారు, ఎన్ని మ్యాచెస్కి వెళ్ళాలి, అలాగే వాళ్ళకి ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ పర్సెంటేజ్ ఎంత ఉంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ కంప్లీట్లీ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అయితే మీ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నా, ఒక టీం ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే కనీసం 16 పాయింట్లైనా సాధించాలి. 14 పాయింట్లతో క్వాలిఫై అవ్వడం చాలా కష్టం. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఇయర్ పాయింట్స్ టేబుల్ చూసుకోండి, ఆర్ఆర్ మరి ఆర్సీబీ జట్లు 14 పాయింట్లు సాధించారు, అది కూడా పాజిటివ్ నెట్ రన్ రేట్తో. బట్ స్టిల్ ఆ రెండు టీంలో ప్లే ఆఫ్స్కు క్వాలిఫై కాలేదు. సో ఒక టీం ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్స్ ఉండాలంటే ఖచ్చితంగా మినిమం 16 పాయింట్లైనా సాధించాలి. అది కూడా ఒక్కోసారి నెట్ రన్ రేట్ ఈక్వేషన్లోకి వస్తూ ఉంటుంది. అలా కాకుండా నెట్ రన్ రేట్తో సంబంధం లేకుండా డైరెక్ట్గా ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోవాలనుకుంటే 18 పాయింట్లు సాధించాలి. సో ఒకప్పుడు 8 టీంలు ఆడినప్పుడు 14 పాయింట్ల మార్క్ అనేది కొంతవరకు కంటెన్షన్లో ఉండేది. కానీ 10 టీంలు ఆడటం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చూసుకుంటే లాస్ట్ ఇయర్స్లో ఒక్క టీం కూడా 14 పాయింట్స్తో ప్లే ఆఫ్స్కు క్వాలిఫై కాలేదు. అండ్ ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ప్రతి టీం యొక్క ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఏ మేరకు ఉన్నాయో తెలుసుకుందాం. నెంబర్ 10 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ప్రజెంట్ పాయింట్స్ టేబుల్ అట్టడుగు స్థానంలో ఉన్న టీం ఆర్సీబీ టీం. సో వీళ్ళైతే తమ ఆడిన 7 మ్యాచెస్లో ఒక్కటి మాత్రమే గెలిచి 6 ఇంట్లో ఓడిపోయారు. అండ్ దీనివల్ల వాళ్ళు కేవలం 2 పాయింట్స్తో పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానంలో ఉన్నారు. అలాగే వాళ్ళ నెట్ రన్ రేట్ చూసుకున్నా చాలా నెగిటివ్గా ఉంది. ఇన్ఫాక్ట్ ప్రజెంట్ పాయింట్స్ టేబుల్లో ది వరస్ట్ నెట్ రన్ రేట్ వాళ్ళదే. సో ఈ సీజన్లో అయితే ఆర్సీబీ టీం యొక్క ప్లే ఆఫ్ ఛాన్సెస్ గురించి మర్చిపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే ఇంకా 14 పాయింట్లు సాధించాలి, విచ్ మీన్స్ వాళ్ళకి మిగిలిన 7 మ్యాచ్లు కూడా గెలిచేయాలి. అయితే ప్రజెంట్ వాళ్ళు ఉన్న ఫామ్లో 7 గెలవడం పక్కన పెడితే 4 గెలుస్తారో లేదో డౌటే. మిగిలిన వాళ్ళకి 7 మ్యాచ్లో 3 హోమ్ గేమ్స్ ఉంటే 4 అవే గేమ్స్ ఉన్నాయి. సో ప్రస్తుత పరిస్థితి బట్టి చూసుకుంటే ఆర్సీబీ టీం ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ కేవలం 1% మాత్రమే ఉన్నాయి. అది కూడా కేవలం మ్యాథమెటికల్గా మాత్రమే, ప్రాక్టికల్గా చూసుకుంటే 0%. ఎందుకంటే ఇప్పటివరకు ఐపీఎల్ హిస్టరీలో ఆర్సీబీ టీం వాళ్ళు ఆడిన మొదటి 7 మ్యాచ్లో 6 ఓడిపోయిన తర్వాత మళ్ళీ కంబ్యాక్ ఇచ్చి ప్లే ఆఫ్స్కి వెళ్ళడం అనేది జరగలేదు. సో ప్రజెంట్ ఉన్న ఫామ్లో ఆర్సీబీ టీం ప్లే ఆఫ్స్కి వెళ్ళడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. నెంబర్ 9 పంజాబ్ కింగ్స్. వీళ్ళు కూడా కొంతవరకు ఆర్సీబీ టీం లాంటి పరిస్థితే. బట్ వీళ్ళకున్న ఒకే ఒక చిన్న అడ్వాంటేజ్ 2 పాయింట్స్ ఎక్స్ట్రాగా ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే పీబీకేఎస్ టీం వాళ్ళు ఆడిన 7 మ్యాచ్లో 2 మాత్రమే గెలిచి 5 ఇంట్లో ఓడిపోయారు. మెయిన్లీ పీబీకేఎస్ టీం ప్రజెంట్ తమ బ్యాటింగ్తో చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఇప్పుడు పంజాబ్ టీం ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే వాళ్ళకి ఇంకా 12 పాయింట్లు కావాలి. బట్ వాళ్ళకి మిగిలిన మ్యాచెస్ చూసుకుంటే 7 మాత్రమే ఉన్నాయి. అంటే పీబీకేఎస్ టీం వాళ్ళకి మిగిలిన 7 మ్యాచ్లో 6 గెలిస్తేనే ప్లే ఆఫ్స్కి వెళ్తారు. మోస్ట్ ఇంపార్టెంట్లో వాళ్ళకి మిగిలిన 7 మ్యాచ్లో 3 మాత్రమే హోమ్ గేమ్స్ ఉన్నాయి, 4 అవే గేమ్స్ ఉన్నాయి. బట్ ఎనివే రీసెంట్గా చూసుకుంటే పీబీకేఎస్ టీం మోస్ట్ ఆఫ్ ది మ్యాచెస్ చివరి ఓవర్లోనే ఓడిపోతున్నారు. మెయిన్లీ వాళ్ళ బౌలింగ్ యూనిట్ బాగా రాణిస్తూ కాస్త కూస్తా మ్యాచ్లను చివరి వరకు తీసుకొస్తున్నారు. అయితే చివరిలో ఒత్తిడిని అధిగమించలేక చాలా వరకు గెలిచే మ్యాచెస్లో ఓడిపోతున్నారు. సో ప్రజెంట్ అయితే పీబీకేఎస్ టీంకి ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ కేవలం 8% మాత్రమే ఉన్నాయి. అది కూడా ముందు చెప్పుకున్నట్టు వాళ్ళకి మిగిలిన 7 మ్యాచ్లో కనీసం 6 గెలవాలి, అప్పుడు మాత్రమే ప్లే ఆఫ్స్కి వెళ్తారు. అయితే నాకు తెలిసి ప్రజెంట్ పీబీకేఎస్ టీం ఉన్న బ్యాటింగ్ ఫామ్తో వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ యూనిట్లో ఫెయిల్ అవుతున్న బ్యాట్స్మెన్ ఎవరో ఒకరిద్దరు కాదు, ఏకంగా 5 to 6 బ్యాట్స్మెన్ మూకుమ్మడిగా ఫెయిల్ అవుతున్నారు. సో ఇది సెట్ చేసుకోవడానికి పీబీకేఎస్ టీంకి చాలా టైం పట్టేస్తుంది. అండ్ ఈలోపు వాళ్ళు ప్లే ఆఫ్ రేస్లోంచి ఖచ్చితంగా తప్పుకుంటారు. నెంబర్ 8 గుజరాత్ టైటన్స్. ప్రజెంట్ అయితే జీటీ టీం వాళ్ళు ఆడిన 7 మ్యాచ్లో 3 మ్యాచ్లు మాత్రమే గెలిచి 6 పాయింట్లతో 8వ స్థానంలో ఉన్నారు. మిగిలిన వాళ్ళు తమ చివరి మ్యాచ్లో ఢిల్లీ టీం అంత ఘోరంగా ఓడిపోవడం వల్ల నెట్ రన్ రేట్ చాలా వరకు పడిపోయింది. ఇన్ఫాక్ట్ ప్రజెంట్ ఆర్సీబీ టీం తర్వాత ది వరస్ట్ నెట్ రన్ రేట్ ఉంది జీటీ వాళ్ళ దగ్గరే. సో ప్రజెంట్ అయితే గుజరాత్ టైటన్స్ టీం ఫామ్ అంత మంచిగా లేదు. వాళ్ళ బ్యాట్స్మెన్ ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా చేతులు ఎత్తేస్తున్నారు. ఇన్ఫాక్ట్ మనం పీబీకేఎస్ టీం బ్యాటింగ్ గురించి ఏం చెప్పుకున్నామో అదే జీటీ టీం కూడా అప్లై అవుతుంది. బట్ ఎనివే గుజరాత్ టీం యొక్క ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఇంకా వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. తమకు మిగిలిన 7 మ్యాచ్లో 5 మ్యాచ్లు గెలిచి 10 పాయింట్లు సాధిస్తే ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. బట్ వాళ్ళకి మిగిలిన 7 మ్యాచ్లో హోమ్ గేమ్స్ 3 మాత్రమే ఉన్నాయి, ఇవే గేమ్స్ 4 ఉన్నాయి. విచ్ మీన్స్ గుజరాత్ టీం ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే చాలా కష్టపడాలి. ఇన్ఫాక్ట్ వాళ్ళ ప్లే ఆఫ్ ఛాన్సెస్ కేవలం 16% మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే ముందు చెప్పినట్టు వాళ్ళ నెట్ రన్ రేట్ చాలా నెగిటివ్గా ఉంది. సో గుజరాత్ టీం ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే మ్యాచ్లు గెలవాలి, అట్ ది సేమ్ టైం నెట్ రన్ రేట్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. బట్ ప్రజెంట్ వాళ్ళు ఉన్న ఫామ్తో 2 చేయడం చాలా కష్టమైన పని. చూడాలి మరి గుజరాత్ టీం ఈ సెకండ్ హాఫ్లో ఏమైనా కంబ్యాక్ చేస్తుందా లేదా అనేది. నెంబర్ 7 ముంబై ఇండియన్స్. వీళ్ళ పరిస్థితి కూడా సేమ్ టు సేమ్ గుజరాత్కు చెప్పుకున్నట్టే. వీళ్ళు కూడా ఇప్పటివరకు వాళ్ళు ఆడిన 7 మ్యాచ్లో 3 గెలిచి 6 పాయింట్స్తో ఉన్నారు. బట్ డిఫరెన్స్ ఏంటంటే నెట్ రన్ రేట్ కాస్త మెరుగ్గా ఉంది. దీనివల్ల ఎంఐ టీం పాయింట్స్ టేబుల్లో 7th ప్లేస్లో ఉన్నారు. సో ప్రజెంట్ ఎంఐ టీం ప్లే ఆఫ్స్కి వెళ్ళాలన్నా వాళ్ళకి మిగిలిన 7 మ్యాచ్లో 5 గెలవాలి. బట్ వాళ్ళకి మిగిలిన 7 మ్యాచ్లో 3 మాత్రమే హోమ్ గేమ్స్ ఉన్నాయి, 4 అవే గేమ్స్ ఉన్నాయి. మెయిన్లీ ప్రజెంట్ ఎంఐ టీం యొక్క బౌలింగ్ యూనిట్ చాలా వీక్గా కనిపిస్తుంది. ఒక్క బొమ్మర మీద ఎక్కువగా డిపెండ్ అవుతున్నారు. బట్ ఇదే ముంబై టీం సెకండ్ హాఫ్లో కంబ్యాక్ చేయడం మనం ఇంతకుముందు చాలా సీజన్స్లో చూసాం. వాళ్ళు ఫస్ట్ హాఫ్లో చాలా ఎక్కువ మ్యాచెస్ ఓడిపోతారు. బట్ సడన్లీ సెకండ్ హాఫ్లో వరుస పెట్టి మ్యాచ్లు గెలిచేసి ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఎంఐ టీంకి ఇంకా 7 మ్యాచ్లో 5 విజయాలు కావాలి కాబట్టి ప్లే ఆఫ్ ఛాన్సెస్ పుష్కలంగా వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ప్రజెంట్ వాళ్ళ ప్లే ఆఫ్ ఛాన్సెస్ కూడా 22% ఉన్నాయి.
బట్ ఇని ఎంఐ టీం గత కొన్నేళ్ళుగా బౌలింగ్ విషయంలో ఎలా అయితే తడబడుతుందో అలానే ఈ సీజన్లో కూడా తడబడుతుంది. అండ్ వాళ్ళు బౌలింగ్లో ఎలా తడబడినప్పుడు ప్లే ఆఫ్స్కి వెళ్ళడం మనం చాలా తక్కువ సందర్భాల్లో చూసాం. సో చూడాలి మరి 5 టైమ్ ఛాంపియన్ సెకండ్ హాఫ్లో ఏమైనా కంబ్యాక్ చేస్తారా లేకపోతే వాళ్ళ ఓటములు ఎలానే కొనసాగుతాయి అనేది. నెంబర్ 6 ఢిల్లీ క్యాపిటల్స్. వీళ్ళు కూడా సేమ్ టు సేమ్ ముంబై మరియు గుజరాత్ టీమ్స్ లాంటి పరిస్థితే. వీళ్ళు కూడా తమ ఆడిన 7 మ్యాచ్లు 3 మాత్రమే గెలిచి 6 పాయింట్లతో ఉన్నారు. అయితే డీసీ టీం కొన్ని పాజిటివ్ ఏంటంటే వాళ్ళు సాధించిన 6 పాయింట్లు 4 పాయింట్లు గత 2 మ్యాచ్లోనే సాధించారు. విచ్ మీన్స్ ఢిల్లీ టీం ఈ సెకండ్ హాఫ్లోకి చాలా మంచి మూమెంటంతో అడుగు పెడుతుంది. మెయిన్లీ కుల్దీప్ యాదవ్ మరియు ముఖేష్ కుమార్ లాంటి బౌలర్స్ కంబ్యాక్ ఇచ్చిన తర్వాత ఆ టీం బౌలింగ్ రేట్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో మనమైతే ఆల్రెడీ డీసీ టీం ఈ సీజన్లో చాలా రన్స్ అవ్వడం చూసాం. బట్ ప్రజెంట్ అయితే ఆ టీం బౌలింగ్ మెల్లగా సెట్ అవుతుంది. అలాగే బ్యాటింగ్లో చూసుకున్న వాళ్ళ యంగ్స్టర్స్ అందరూ చాలా మంచిగా రాణిస్తున్నారు. ఇన్ఫాక్ట్ అంచనాలకు మించి రాణిస్తున్నారు. అలాగే రిషబ్ పంత్ ఫామ్ చూసుకున్న అతను క్యాప్టెన్సీ చూసుకున్నా కూడా మెల్లగా గాడిన పడుతుంది. సో డీసీ టీంకి అయితే ఇంకా ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే 10 పాయింట్లు కావాలి. అంటే వాళ్ళకి మిగిలిన 7 మ్యాచ్లో కనీసం 5 అయినా గెలవాలి. అయితే వాళ్ళకి ఇక్కడ ఉన్న బిగ్గెస్ట్ పాజిటివ్ మిగిలిన 7 మ్యాచ్లో 5 హోమ్ గేమ్స్ ఉన్నాయి, 2 మాత్రం అవే గేమ్స్ ఉన్నాయి. అంటే డీసీ టీం తమ హోమ్ మ్యాచెస్ అన్ని గెలిస్తే ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. బట్ ఏమో వాళ్ళ పైన ఉన్న టీమ్స్ కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నాయి కాబట్టి డీసీ టీంకి అంత ఈజీగా ఉండదు. ఇన్ఫాక్ట్ వాళ్ళ ప్లే ఆఫ్ ఛాన్సెస్ కేవలం 23% మాత్రమే ఉన్నాయి. సో ప్రజెంట్ ఉన్న ఫామ్లో డీసీ టీం ఏమైనా కంటిన్యూ చేయగలిగితే వాళ్ళకి ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా పెరుగుతాయి. లేదు మళ్ళీ బ్యాక్ ఫుట్ మీదకి వెళ్తే మాత్రం డీసీ టీంకు మరోసారి నిరాశ తప్పదు. నెంబర్ 5 లక్నో సూపర్ జైంట్స్. ఈ టీం అయితే ఇప్పటివరకు ఈ సీజన్లో మొత్తం 6 మ్యాచ్లు ఆడితే 3 గెలిచి 3 ఓడిపోయారు. విచ్ మీన్స్ లక్నో టీం కూడా ప్రజెంట్ 6 పాయింట్లతోనే ఉన్నారు. బట్ వాళ్ళ నెట్ రన్ రేట్ కాస్త మెరుగ్గా ఉండడం వల్ల 5వ స్థానంలో నిలిచారు. ఎనివే మిగతా 6 పాయింట్లతో ఉన్న టీమ్స్తో కంపేర్ చేసుకుంటే లక్నో టీంకి ఒక గేమ్ ఎక్కువగా చేతిలో ఉంది. అంటే వాళ్ళకి మిగిలిన మ్యాచ్లు ఇంకా 8 ఉన్నాయి. సో 8 మ్యాచ్లో లక్నో టీం కనుక 5 మ్యాచ్లు గెలిచి 10 పాయింట్లు సంపాదించగలిగితే వాళ్ళకి ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. మెయిన్ వాళ్ళకి రిమైనింగ్ 8 మ్యాచెస్లో 4 హోమ్ గేమ్స్ ఉన్నాయి, 4 అవే గేమ్స్ ఉన్నాయి. అయితే సాడ్ థింగ్ ఏంటంటే వాళ్ళు మెల్లగా ప్లాట్ లూజ్ అవుతున్నారు. ఇనీషియల్గా 4 మ్యాచెస్లో 3 గెలిచిన తర్వాత మళ్ళీ వరుస పెట్టి 2 మ్యాచ్లు ఓడిపోయారు. సో ప్రజెంట్ అయితే లక్నో టీం ఈ సెకండ్ హాఫ్లోకి అంత మంచి మూమెంటంతో ఎంట్రీ ఇవ్వట్లేదు. వాళ్ళు స్ట్రగుల్ అవుతున్న ప్లే ఆఫ్ రేస్లోకి ఎంటర్ అవుతున్నారు. బట్ ఏమో గత 2 ఏళ్ళుగా చూసుకుంటే లక్నో టీం వరుసగా 2 సీజన్స్లో కూడా ప్లే ఆఫ్స్కు క్వాలిఫై అయ్యారు. మెయిన్లీ వాళ్ళు చివరిలో క్రూషియల్ మ్యాచెస్ గెలిచి ప్లే ఆఫ్స్కు క్వాలిఫై అవడం ఒక హ్యాబిట్గా మార్చుకున్నారు. సో లక్నో టీం దగ్గర అయితే డెఫినెట్లీ ప్లే ఆఫ్స్కి వెళ్ళగలిగే సత్తా ఉన్న టీం ఉంది. మిగిలిన మ్యాచ్లో వరుస పెట్టి అపోనెంట్ టీమ్స్ ఓడించగలగాలి. అప్పుడు మాత్రం వాళ్ళకి ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. నెంబర్ 4 సన్ రైజర్స్ హైదరాబాద్. ప్రజెంట్ ప్లే ఆఫ్ రేస్లో స్ట్రాంగెస్ట్గా ఉన్న టీమ్స్లో ఎస్ఆర్హెచ్ కూడా ఒకటి. ఎందుకంటే వాళ్ళు ఇప్పటివరకు ఈ సీజన్లో ఆడిన 6 మ్యాచ్లో 2 మాత్రం ఓడిపోయారు. 4 మ్యాచ్లు గెలిచి 8 పాయింట్లతో 4వ ప్లేస్లో ఉన్నారు. సో ఎస్ఆర్హెచ్ టీంకి అయితే ఇంకా 8 మ్యాచ్లు ఉన్నాయి. అండ్ వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే 4 గెలిస్తే చాలు. అంటే మరి 8 పాయింట్లు వస్తే ఎస్ఆర్హెచ్ టీం ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతుంది. మిగిలిన వాళ్ళకి మిగిలిన 8 మ్యాచ్లు 5 హోమ్ గేమ్స్ ఉన్నాయి, 3 మాత్రం అవే గేమ్స్ ఉన్నాయి. సో ఎస్ఆర్హెచ్ హోమ్ ట్రాక్ రికార్డ్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వాళ్ళు మోస్ట్లీ హోమ్ మ్యాచెస్లో ఎక్కువగా గెలుస్తూ వస్తున్నారు. ఎస్పెషల్లీ ప్రజెంట్ ఎస్ఆర్హెచ్ టీం యొక్క బ్యాటింగ్ యూనిట్ చూసుకుంటే చాలా డెడ్లీగా కనిపిస్తుంది. సో ప్రజెంట్ అయితే ఎస్ఆర్హెచ్ టీంకు ప్లే ఆఫ్ ఛాన్సెస్ 73% ఉన్నాయి. ఏదో ఒక దారుణమైన దెబ్బ తగిలి వరుస పెట్టి మ్యాచ్లు ఓడిపోతే తప్ప ఎస్ఆర్హెచ్ టీంలు ప్లే ఆఫ్స్కి వెళ్లకుండా ఆపడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. మెయిన్లీ ప్రీవియస్గా చూసుకుంటే చాలా సందర్భాల్లో ఐపీఎల్ సెకండ్ హాఫ్లో ఎస్ఆర్హెచ్ టీం బాగా రాణించింది. సో ఎస్ఆర్హెచ్ వాళ్ళు అయితే ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే ప్రజెంట్ ఉన్న మూమెంటంను కొనసాగిస్తే సరిపోతుంది. వాళ్ళు ఎక్స్ట్రాగా ఏమీ ట్రై చేయవలసిన పని లేదు. సో చూడాలి మరి లాస్ట్ ఇయర్ పాయింట్స్ టేబుల్ అట్టడుగు స్థానంలో ఎస్ఆర్హెచ్ టీం ఇయర్ కంబ్యాక్ చేసి ప్లే ఆఫ్స్కి వెళ్తారా లేదా అనేది. నెంబర్ 3 చెన్నై సూపర్ కింగ్స్. వీళ్ళు కూడా సేమ్ ఎస్ఆర్హెచ్ లాంటి పరిస్థితే. అంటే వాళ్ళు ఆడిన 6 మ్యాచ్లో 4 గెలిచి 2 మాత్రమే ఓడిపోయారు. బట్ నెట్ రన్ రేట్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ కంటే మెరుగ్గా ఉంది కాబట్టి పాయింట్స్ టేబుల్లో 3వ స్థానంలో ఉన్నారు. సో ప్రజెంట్ సిఎస్కే టీంకి అయితే ఇంకా 8 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. అండ్ వాళ్ళు 8 మ్యాచ్లో 4 గెలిచిన ఈజీగా ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. మోస్ట్ ఇంపార్టెంట్లో వాళ్ళకి మిగిలిన 8 మ్యాచ్లో 4 హోమ్ గేమ్స్ ఉంటే 4 అవే గేమ్స్ ఉన్నాయి. అంటే సిఎస్కే టీంకి ఇంకా వాళ్ళు కంచుకోటలో 4 మ్యాచ్లు ఉన్నాయి. అండ్ 4 మ్యాచ్లు గెలిస్తే ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. పైగా లీగ్ స్టార్టింగ్ దగ్గర నుండి చూస్తున్నాం సిఎస్కే వాళ్ళు సెకండ్ హాఫ్లో చాలా బాగా పిక్ అవుతారు. ఫస్ట్ హాఫ్లో తక్కువ విజయాలు సాధించినప్పటికీ సెకండ్ హాఫ్లో వరుసగా మ్యాచ్లు గెలిచేసి ఈజీగా ప్లే ఆఫ్స్కి వచ్చేస్తూ ఉంటారు. సో ప్రజెంట్ అయితే సిఎస్కే టీంకి మ్యాథమెటికల్గా ప్లే ఆఫ్ ఛాన్సెస్ 77% ఉన్నాయి. బట్ వాళ్ళ హోమ్ రికార్డ్ బట్టి చూసుకుంటే వాళ్ళకి ఇంకా 4 హోమ్ మ్యాచెస్ ఉన్నాయి కాబట్టి ఈజీగా ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవుతారు అనుకుంటున్నా. విచ్ మీన్స్ ప్రాక్టికల్గా చూసుకుంటే సిఎస్కే టీంకు 90% ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి. చూడాలి మరి డిఫెండింగ్ ఛాంపియన్స్ ఈసారైనా తమ ట్రోఫీని డిఫెండ్ చేసుకుంటారా లేదా అనేది. నెంబర్ 2 కోల్కతా నైట్ రైడర్స్. ప్లే ఆఫ్ రేస్లో స్ట్రాంగ్గా ఉన్న మరో టీం కోల్కతా టీం. సో వీళ్ళు కూడా ప్రజెంట్ సేమ్ ఎస్ఆర్హెచ్ మరియు సిఎస్కే లాంటి పరిస్థితే. ఆడిన 6 మ్యాచ్లో 4 గెలిచి 8 పాయింట్లతో ఉన్నారు. అయితే వాళ్ళకున్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ నెట్ రన్ రేట్. సో ప్రజెంట్ పాయింట్స్ టేబుల్లో ది బెస్ట్ నెట్ రన్ రేట్ కేకేఆర్ టీం దగ్గర ఉంది. అండ్ ఇదైతే చివరిలో వాళ్ళకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మెయిన్గా టాప్ 2లో ఉండేందుకు బాగా హెల్ప్ అవుతుంది. సో ప్రజెంట్ అయితే కేకేఆర్ టీం తమకు మిగిలిన 8 మ్యాచ్లో 4 గెలిచినా చాలు నేరుగా ప్లే ఆఫ్స్కు క్వాలిఫై అయిపోతారు. అండ్ వాళ్ళకి ఇంకా అడ్వాంటేజ్ కలిగించే విషయం ఏంటంటే వాళ్ళకు కూడా 4 హోమ్ గేమ్స్ ఉన్నాయి. సో వీటన్నింటి బట్టి చూసుకుంటే ప్రజెంట్ అయితే కేకేఆర్ టీంకు మ్యాథమెటికల్గా 81% ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. మెయిన్లీ వీళ్ళు కూడా ఐపీఎల్ సెకండ్ హాఫ్లో బాగా పెర్ఫామ్ చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ మనం 2021లో చూసాం. అసలు ప్లే ఆఫ్ రేస్లోనే సరిగ్గా లేరనుకున్న టీం డైరెక్ట్గా ఫైనల్స్కి వచ్చేసారు. సో ప్రజెంట్ ఉన్న ఫామ్ బట్టి చూసుకుంటే కేకేఆర్ టీం ఖచ్చితంగా ప్లే ఆఫ్స్లో ఉంటారు. నెంబర్ 1 రాజస్థాన్ రాయల్స్. ప్రజెంట్ ఐపీఎల్ 2024లో ప్లే ఆఫ్స్కి చాలా దగ్గరలో ఉన్న టీం ఆర్ఆర్ టీం.
సో వీళ్ళ దగ్గర అయితే ఆల్రెడీ 12 పాయింట్లు ఉన్నాయి. ఆడిన 7 మ్యాచ్లు 6 గెలిచారు, ఒక్కటి మాత్రం ఓడిపోయారు. దీంతో ఆర్ఆర్ టీం ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే ఇంకా 4 పాయింట్లు వస్తే సరిపోతుంది. అంటే వాళ్ళకి మిగిలిన 7 మ్యాచ్లో 2 గెలిచిన ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. అండ్ ఆల్సో వాళ్ళకి మిగిలిన 7 మ్యాచ్లో 3 హోమ్ గేమ్స్ ఉన్నాయి, 4 అవే గేమ్స్ ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే ఆర్ఆర్ టీం తమ ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకునేందుకు చాలా దగ్గరలో ఉంది. వాళ్ళకి ఏకంగా 94% ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి. అయితే లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఆర్ఆర్ టీం సెకండ్ హాఫ్లో చాలా తడబడింది. ఫస్ట్ హాఫ్లో వాళ్ళు చాలా మ్యాచెస్ గెలిచినప్పటికీ సెకండ్ హాఫ్లో సడన్గా మొమెంటం కోల్పోయారు. అయితే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే వాళ్ళకి సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఈసారి 2 పాయింట్లు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఆర్ఆర్ టీం ప్రజెంట్ తమ ఉన్న ఫామ్ను మరో 2 మ్యాచ్లో కంటిన్యూ చేసినా ఈజీగా ప్లే ఆఫ్స్కు క్వాలిఫై అయిపోతారు. ఇన్ఫాక్ట్ ఆర్ఆర్ టీం గట్టిగా ట్రై చేసి వాళ్ళకి మిగిలిన 7 మ్యాచ్లో 4 గెలిచారంటే టాప్ 2లో కూడా స్పాట్ కన్ఫర్మ్ అయిపోతుంది. అంటే వాళ్ళు డైరెక్ట్గా క్వాలిఫైర్ 1లోకి ఎంటర్ అయిపోతారు. సో గైస్ ప్రజెంట్ అయితే ప్లే ఆఫ్ రేస్లో ఆర్ఆర్ టీం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఎవరికి దొరకనంత ముందు వరుసలో ఉన్నారు. ఇక వాళ్ళతో పాటు కేకేఆర్, సిఎస్కే మరి ఎస్ఆర్హెచ్ ఈ 3 టీంలు కూడా చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నాయి. మళ్ళీ ముందు చెప్పుకున్నట్టు ఈ 3 టీంలు తమకు మిగిలిన మ్యాచెస్లో 50% మ్యాచెస్ గెలిచిన ఈజీగా ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. కానీ మిగతా టీమ్స్ యొక్క పరిస్థితి చూసుకుంటే కొంతవరకు ప్రెజర్ ఉంది. మీలో ఆర్సీబీ మరి పీపీకేస్ లాంటి టీమ్స్కి అయితే ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవ్వడం ఇంకా ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో ప్రజెంట్ బాటమ్ సైడ్లో ఉన్న వాళ్ళు ఎల్ఎస్సీ, డీసీ మరి ఎంఐ ఈ 3 టీంలకు మాత్రమే కాస్త మెరుగైన ఛాన్సెస్ ఉన్నాయి. మెయిన్లీ డీసీ టీం యొక్క ఫామ్ చూసుకుంటే టాప్ 4 టీమ్స్లో ఏదో ఒక టీంని కిందకి లాగేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ ఏమైనా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం చూసుకుంటే నాకైతే టాప్ 4లో ఎవరైతే ఉన్నారో వాళ్ళే ప్లే ఆఫ్స్కి వెళ్తారనుకుంటున్నా. మరి మీరు ఏ 4 టీమ్స్ ప్లే ఆఫ్స్కి వెళ్తారనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ నైస్ డే.